అది ఇశ్రాయేలు దేశంగా మార్చాను. ఈ దినమందు ఏ మనిషిలో ఏ లోపం ఉన్నా దాన్ని తీసివేయటకు శక్తి కలిగిన వాడు సమర్థుడు ఉండవా. ఒంటరిగా ఉన్నప్పుడు యెహోషువను దర్శించావు, ఒంటరిగా ఉన్నప్పుడు గిద్యోనుని దర్శించావు, ఒంటరిగా ఉన్నప్పుడు దానియేలును దర్శించావు. ఒంటరి జీవితంలో ఎవరు ఉన్నా అనగా ఏ స్థితిలో ఉన్నప్పుడు ఒంటరిలో ఉన్న ఆ నిందిని విడిపించమని ప్రార్థన చేశాడు. ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు, పరిస్థితులను చక్కదిద్దగలిగిన వాడు. యెహోషువ ఎదుట మార్గాలు మూయబడితే మార్గాన్ని తెరిచిన దేవుడు తండ్రి. ఆయన మా ముందు ఉన్న మార్గాలు మూయబడినాయి. యేసు నామములో నీవే తెచ్చుదువు గాక. నీ బిడ్డలకున్న బంధకాలను తెంపండి, సంఖ్యలను విప్పండి, రోగ భయం నుంచి విడిపించండి. నీ కృప తోడుగా ఉంచండి. బిడ్డలందరినీ బలపరచండి. ఈ మాటలు మా వెనుకల్లో దీవించండి. యేసు నామములో నడుచున్నాను తండ్రి.